వాని కట్టేరా. హలోనా చెప్పురా దాసు. వాడు దొరికిండు. సరే నేను వస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. నీకోసమే వెయిట్ చేస్తున్నాం, తొందర్రా. ఇక్కడే మన వంచర్లో ఉన్నామన్నా. రే ఎవ్వర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావురా నువ్వు? రే దాస్, ఎవ్వర్రా వీడు అసలు? తెలీదన్నా. రామనాథం మనిషా ఏంది వీడు? ఏమో అన్నా. ప్రభాకర్ గాని నువ్వే నారా చంపింది? మల్లేష్ గాని కూడా నువ్వే చంపినావురా? ఏందిరా వీడు? వీని సంగతి ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎక్కడి నుంచి వచ్చినావురా నువ్వు? రేరా మాట్లాడావా? ఏందిరా ఆ చూపు? రే నందకేశవులు ఇక్కడ, అర్థమవుతుందా నీకు? ఏరా నా గురించి అంతా తెలుసుకొని వచ్చావా? డబ్బు గురించి కాదురా, పరువు గురించి. నందకేశవులంటే ప్రతి ఒక్కడు భయపడేటోడ్రా. నువ్వు చేసిన పనికి నా పరువంతా పోయిందిరా. ఇక నిన్ను వదలనురా. నా గురించి తెలిసినవాడు నాతోని పెట్టుకోర్రా, కానీ నాతో పెట్టుకున్నాడంటే వీడు సామాన్యుడు కాదురా. దాసు, వీనేం చేద్దామంటావురా? వేసేద్దామన్నా. రేయ్ వేసేద్దామన్నా. అరే ఏం చేస్తున్నావురా? కడతనాన్రా. ఆగు ఆగు, ఏం చేస్తారా? నేను కట్టేస్తున్నాం. ఆగురా ఆగు, తర్వాత ఏం చేస్తావు? నందకేశ్వర అన్నకు ఫోన్ చేస్తాము. ఆ తర్వాత అన్నొచ్చి నిన్ను చంపి బ్యాగ్ తీసుకుపోతాడు. ఎవరు తీసుకుంటారు? నందకేశ్వర అన్న. నీకేమొస్తుందిరా? బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ సీసా. మీరు దొర్లుకుంటూ తింటారు, తాగుతారు, అంతే. అంతేగా? ఎక్కువ మాట్లాడితే బాగోదు చెప్తున్నా. చిల్లర డబ్బుల కోసమే కదరా, అంతకంటే ఏం చేస్తారా? బుర్రలుంటేగా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నానురా, నిజమేగా. మీరు చేసేది అదేగా. అంతకంటే ఏమొస్తుంది? మీకేమైనా ₹1 కోటి తీసిస్తాడా? బాబు మంచిగా చేశారు కిడ్నాప్, మంచిగా పట్టుకున్నారని. డబ్బు ముందుంది, కొద్దిగా ఆలోచించండి. ఆ డబ్బులు మీకు కావాలంటే నా మాట వినండి. ఆ డబ్బు మీకే. మీరిద్దరు సగం సగం పంచుకోండిరా, 50-50. ఏంట్రా ప్లాన్ ఏంటి? నన్ను వదిలేయండిరా. నిన్ను వదిలేయాలా? అవును, నన్ను వదిలేస్తే ఆ డబ్బు మీకు వచ్చే మార్గం చెప్తా, ఆలోచించుకోండి. నిన్ను వదిలేసి మరి నందకేశ్వరన్నా మమ్మల్ని వదులుతాడు అనుకుంటున్నావా? అరే పోలీసులు ఆల్రెడీ నందకేశవుల గురించి వెతుకుతున్నారు. రేపో మాపో నందకేశవులు వేసేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఎక్కడో చోట గల్లీలో పట్టుకుని కుక్కలు కాల్చినట్టు కాల్చిపడేస్తారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడు? అవునరా, నేను ఉన్నదే చెప్తున్నాను రా. ఇప్పుడు నందకేశవులు వెనక ఎవడూ లేడు, రైటు లేడు, లెఫ్ట్ హ్యాండు లేడు, గ్యాంగే లేదురా. ఇప్పుడు నువ్వు ఒక్కడవి తప్పితే వీడొక్కడే. నువ్వు ఒక్కడవేరా ఉంది నందకేశవులు వెనక. ఇంత డబ్బు ఎప్పుడైనా మీ జీవితంలో చూసారా? ఏంట్రా చెప్పేది సరిగా చెప్పావు. నన్ను వదిలేయండిరా, ఆ డబ్బు మీకేరా. కరెక్టేరా. ఏమంటావు? నందకేశవులు లేకపోతే ఆ డబ్బు మీదేగా. మరి ఏం చేయమంటావు? నందకేశవుల్ని లేపేసేయండి. ఏంటి? నందకేశ్వరన్న లేపేయాలా? లేపేస్తే డబ్బు మీది. అది జరిగే పనేనా? జరుగుతుందిరా. అదే ఎలా?